మగవాళ్ళు కూడా కష్టపడుతున్నారు. రోజుకు ఒక 300-400 సంపాదిస్తారు. కానీ సాయంకాలం కాగానే 400 రూపాయల 300 రూపాయల 200 రూపాయలు ఆ బెల్ట్ షాప్కే పోతాయి. మహిళ సంపాదించే 300 రూపాయలు మాత్రం ఇంటికి వస్తాయి. మగవాడు సంపాదించే 300 రూపాయలు 200 రూపాయలు బెల్ట్ షాప్ పోతాయి. ఆ బెల్ట్ షాపులు మునిగిపోను, ఆ బెల్ట్ షాపులు పోడగాను. మన మగవాళ్ళ సంపాదన అంతా కూడా బెల్ట్ షాపులకే పోతుంది. ఆ బెల్ట్ షాపులు బంద్ చేయాలని నేను కూడా కోరుతున్నా. అయితే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. ఇక నేను ఊరు పేరు చెప్పగానే ఒక 6 నెలల కింద నా దగ్గరికి ఒక ఊరు మహిళలు ఒక 20 మంది వచ్చింది. మీ దండం పెడతాను సార్, ఏమైనా చేయండి, మా మగముడు ఆడకులు అందరూ విపరీతంగా తాగుతాను, ఆరోగ్యాలు పాటు చేసుకుంటాను, ₹1 ఇంటికి తెస్తలేదు, చేసిన కూలి ఎంత కూడా నాశనం చేస్తాను, మీరు మా ఊళ్ళో బెల్ట్ షాపులు బంద్ చేయమని అన్నారు. మీ ఊళ్ళో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అంటే 5-6 ఉన్నాయండి. తెలుసుకుంటే 8 బెల్ట్ షాపులు ఉన్నాయి. చిన్న ఊరే కానీ 8 కిరాణా కొట్ల లెక్కనే, ప్రతి డబ్బాల బెల్ట్ షాపులు లెక్కనే ఆ ఊళ్ళో 8 బెల్ట్ షాపులు. అయితే 8 బెల్ట్ షాపులు బంద్ చేయించిన నేను. 8 బెల్ట్ షాపులు ఆ ఊళ్ళో మహిళలందరూ అడుగుతున్నారు. ఒక్క బెల్ట్ షాప్ నడిచిన పోలీసు వాళ్ళదే బాధ్యత అని సీరియస్ చెప్తే పాపం ఆ పోలీసు వాళ్ళు కూడా చొరవ తీసుకొని బెల్ట్ షాప్లో ఆ ఊళ్ళో లేకుండా చేసింది, బంద్ చేసింది. నెల తర్వాత అప్పుడు 20 మంది వచ్చిండ్రు, ఇప్పుడు 40 మంది వచ్చిండ్రు ఆ ఊళ్ళో నుంచి నా దగ్గర. ఏమైందమ్మా మన 40 మంది వచ్చిండ్రు, ఏం సంగతి, ఏమైనా కమ్యూనిటీ హాల్ కావాలన్నా, ఏం సంగతి, దేని కొరకు వచ్చినా కాదని ఏదో చెప్పండి అంటే చెప్తలేదు. అమ్మ ఏందో చెప్పండి, ఇంతమంది వచ్చిండ్రు, ఒక ఊరు నుంచి 40 మంది వచ్చిండ్రు, ఏం సంగతి, ఏమైనా పనా, ఏమైనా ఇష్యూ అయిందా, ఏమైనా కేసు అయిందా, ఏంది అని. ఏం లేదు, ఎట్లా చెప్పాలో మాకు తెలుస్తలేదు అన్నారు. చెప్పండి అమ్మ, ఏం పర్వాలేదు, మేమనే కదా చెప్పరా. ఏం లేదు సార్, ఇక ఆ మునగొడుకులు తాగితే తాగిలే కానీ ఇప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాపులు లేకపోయారికే పక్క ఊరికి పోతాను, రాత్రి కూడా తాగి వస్తాను, బండి మీద వస్తాను, ఎక్కడ పడితే అక్కడే పడిపోతాను. వాడి పొందమురుగా వాడు చచ్చిపోను, ఏడబడ్డాడు అని మేము పోవాల్సి వస్తాను. వాడు తాగి ఆడబడ్డాడో రోడ్డు మీద అని మేము పోవాల్సి వస్తుంది. అయ్యా ఏమైనా చేయండి కానీ ఆ బెల్ట్ షాపులు నడిపి. అదేందమ్మా బెల్ట్ షాప్ వద్దంటారు మీరే, మళ్ళీ బెల్ట్ షాప్ పెట్టేవాడు. లేదు ఒకటి ఖాళీ రింది, ఒకటి చెయ్యి రింది, ఒకటి తలకాయ పలిగింది, ఇక ఇదంతా మాకు వర్షపడతలేదు. ఇక ఏదో ఒకటి మా ఇళ్ళలో మేము వ్యవహారం చేసుకుంటాం. కానీ ఇక ఆ బెల్ట్ షాపులు అయితే 8 వద్దు కానీ ఒక 2-3 నడిచేటట్టు చేయండి. మరి నేను కూడా బెల్ట్ షాపులు బంద్ చేస్తాను తాటికొండల. మళ్ళీ 2 నెలల తర్వాత మీరు రారుగా, మళ్ళీ మీరు